వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అమరావతిలో ప్రభుత్వ రంగ నిర్మాణంతో పాటు పబ్లిక్ రంగ సంస్థలకి కేటాయించినటువంటి భూముల్లో కూడా నిర్మాణాల ప్రక్రియని శరవేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏపీ సర్కార్ చేస్తుంది. ఇటీవలే బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అమరావతిలో అలాట్ అయినటువంటి ల్యాండ్స్ అన్నింటిలో నిర్మాణాలు మొదలు పెట్టాలని సూచించారు. దీనికి తగ్గట్టుగానే అమరావతిలో భూములు కేటాయించినటువంటి బ్యాంకులన్నీ కూడా పనులు శరవేగంగా మొదలుపెట్టినాయి. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనకు తెలుసు, ఆల్రెడీ భూమి పూజకి రెడీ అవుతున్నటువంటి బ్యాంకు ఇది. బిల్డింగ్ నమూనాను కూడా డిజైన్ చేసుకుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పోటీ పడుతూ అనేక బ్యాంకులు, ఇది ఇండియన్ బ్యాంకు అక్కడ ఆల్రెడీ మార్కింగ్ చేశారు. ఇక్కడ చూస్తే కనుక మీకు బౌండరీస్ ల్యాండ్ మార్కింగ్ అంతా కూడా చేశారు. ఈ తీగలతో మార్కింగ్ చేసుకున్నారు. దాని ప్రకారం ఎక్కడైతే ల్యాండ్ వస్తుందో దాన్ని చూసుకుని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని చెప్పని బోర్డులు పెట్టారు. ఇది ఒక ఇండియన్ బ్యాంక్ మాత్రమే కాదు, వివిధ బ్యాంకులకి ప్రభుత్వం కేటాయింపులు చేసింది, స్థలాలు కేటాయింపులు చేసింది. అందులో భాగంగానే చాలా బ్యాంకులు ఇక్కడ ఇండియన్ బ్యాంక్, అలానే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటు కెనరా బ్యాంకు, ఇక్కడ నాబార్డు, కోస్టల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఎన్ఐఏసిఎల్ వీటన్నిటికి ఇచ్చారు. ఇది ఎస్బీఐకి ఇచ్చినటువంటి ల్యాండ్. చాలా ప్రైమ్ లొకేషన్ ఇది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ అంతా కూడా సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. ఈ రోడ్డు నుంచి కోర్ క్యాపిటల్ ఏరియాలోకి వెళ్ళేటువంటి ప్రధాన మార్గం అవుతుంది. సో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, ఇంకొంచెం ముందరకు వస్తే ఇక్కడ అమరావతి సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీసు కొత్తగా ఇనాగ్రేషన్కి రెడీ అవుతున్నటువంటి ఆఫీస్ ఉంది. సో ఈ బ్యాంకులన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో సీడ్ యాక్సిస్ రోడ్డుగా ఆనుకుని కాబట్టి డెవలప్మెంట్ చేయడానికి ఇమీడియట్గా అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా తన ల్యాండ్ మొత్తాన్ని కూడా ప్లాట్ చేసుకుని బోర్డు పెట్టేసింది, కమింగ్ సూన్ అని చెప్పని. సో త్వరలో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీసు ఓపెన్ అవుతుంది, అమరావతి రీజనల్ హెడ్ ఆఫీస్. ఇది కెనరా బ్యాంకుకి సంబంధించినటువంటిది. సో ఇట్లా ప్రతి బ్యాంకు కూడా తమకు సంబంధించినటువంటి ల్యాండ్స్లో బోర్డులు పెట్టడం మొదలుపెట్టినాయి. అక్కడ కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు భూమిని చదును చేసి నిర్మాణానికి అనుకూలంగా దాన్ని రెడీ చేసుకోవడం అనేటువంటి టార్గెట్ పెట్టినాయి. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సూచన మేరకు ఈ బ్యాంకులన్నిటికి కూడా 18 నుంచి 24 నెలల సమయం మాత్రమే ఇచ్చారు. 24 నెలల సమయంలో వీళ్ళు భవన నిర్మాణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క సైజు. ఇప్పుడు కెనరా బ్యాంక్ లాంటి వాటికి ఆల్మోస్ట్ ఒక 1 ఏకర్ లోపే, 1 ఎకరం లోపే ఇక్కడ భూములు కేటాయించారు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే 40 సెంట్ల నుంచి ఎకరం వరకు ఉన్నటువంటి భూములు ఉన్నాయి ఇక్కడ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రం 2 ఎకరాల వరకు భూమిని కేటాయించారు. అలానే నాబార్డు ఇట్లాంటి సంస్థలు అన్నింటి కూడా కేటాయించారు. వీళ్ళందరికీ కూడా టైం ఇచ్చింది 18 నుంచి 24 నెలలు. అంటే 2026, 27 కల్లా కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవాలకు రెడీ అవ్వాలి 2028 కల్లా. ఇది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. 18 మంత్స్ ప్లస్ గ్రేస్ పీరియడ్ 3 మంత్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తుంది. అంటే అమరావతికి సంబంధించి ఫైనాన్షియల్ సిటీ, అంటే ఆర్థిక నగరం కింద డెవలప్ చేయాలనుకున్నటువంటి ప్రాంతంలోనే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అలాట్మెంట్స్ జరిగినాయి. సో ఇక్కడ అంతా కూడా పనులు మొదలుపెట్టి, ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయి ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ కనుక పనులు మొదలు పెడితే వెంటనే అది వేగంగా పనులు ముందుకు జరగడం, అలానే ఆ ప్రాంతాల్లో విజిటింగ్కి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నిర్మాణ ప్రక్రియ జరుగుతుందనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. సో వీటితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆప్కాబ్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి కేటాయించినటువంటి భూములు ఆ దరిదాపుల్లోనే కేటాయించారు. సో అలానే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకి సంబంధించినటువంటి భూములు ఇక్కడ కేటాయించారు. సో వీళ్ళకి కూడా, ఈ బ్యాంకులు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి, సహకార రంగ బ్యాంకులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ఇచ్చింది. 18 నుంచి 2 ఏళ్లలో, 18 నెలల నుంచి 2 ఏళ్లలోపు నిర్మాణం పూర్తయ్యే విధంగా వీళ్ళకు కూడా టార్గెట్ ఇచ్చారు. సో అతి త్వరలో ఈ పనులన్నీ కూడా మొదలు కాబోతున్నాయి. ఎస్బీఐ అన్నిటికంటే ముందంజలో ఉంది. ఎస్బీఐ డిజైన్లతో సహా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంది. ఈ వారం భూమి పూజ అయిన తర్వాత ఎస్బీఐ యాక్టివిటీ మొదలవుతుంది. మరొక వారం తేడాతో బహుశా మిగతా బ్యాంకర్లు కూడా తమ కార్యాలయాల స్థాపనకు సంబంధించినటువంటి నిర్మాణ పనుల్ని అమరావతిలో ప్రారంభించబోతున్నారు. అమరావతిని ఒక ఫైనాన్షియల్ హబ్గా మలిచేటువంటి క్రమంలోనే బ్యాంకులన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.